హాయ్, వెల్కమ్ టు వండర్ ఉమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో వంకాయ బంగాళదుంప కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఇదైతే నా స్టైల్, మీరు కూడా ఇది చూసి ట్రై చేస్తారని కోరుకుంటున్నాను అనమాట. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలు, బంగాళదుంపలు, టొమాటోస్. ఇవన్నిటిని తీసుకొని మనం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని దీన్ని వేడి చేసుకోవాలి. ఇది బాగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఈ రెండు కూడా వేసి దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు ఈ రెండు వేస్తే ఏంటంటే కొంచెం మంచిగా త్వరగా మగ్గుతాయి అన్నమాట. వీటి వల్ల ఇవి వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కల్లా ఉడికిపోయినప్పుడు దీంట్లో వంకాయలు వేసేసి దాంట్లో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం అంతా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలన్నమాట. ఇవి కూడా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి వీటిని కూడా మగ్గనివ్వాలి. వంకాయలే కదా, కొంచెం త్వరగానే మగ్గిపోతాయి. ఈ మగ్గిన తర్వాత మనం బంగాళదుంపను కూడా నేనైతే ఉడికించుకోలేదు. ఇది దాని మీద పీల్ తీసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇవైతే దీంట్లోనే ఉడికిపోతాయి, మంచిగానే ఉడికిపోతాయండి. ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ఉడకపెట్టుకోవాల్సిన ఈ రెండింటిని కూడా కలిపేసుకుని మళ్ళీ ఇది మూత పెట్టేసుకుని ఇది కూడా 10 మినిట్స్ ఆగితే బంగాళదుంప, వంకాయ కూడా మంచిగా మగ్గిపోద్ది అనమాట. ఈ రెండు మగ్గిపోయిన తర్వాత మనం టొమాటోస్ కూడా దాంట్లో వేసేయాలి. ఈ టొమాటోస్ కూడా మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ టొమాటోస్ అండ్ వంకాయలు, బంగాళదుంప ఈ మూడింటిని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుని ఇది 5 మినిట్స్ పెట్టేసుకుంటే మనకి మూడు కూడా మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. సో అలా వాటర్ వచ్చినప్పుడు కొంచెం కారం, అలానే కొంచెం ధనియా పౌడర్, మీ కారం ఎంత మీ స్పైసెస్ని బట్టి వేసుకోండి. సో మీకు కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలంటే వేసుకోండి, నేనైతే వెల్లుల్లి వేయలేదు. ఇది మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకుని ఇది కూడా ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మనం ఇలా తీస్తే కర్రీ అనేది మంచిగా కుక్ అయి ఉంటుంది. దాంట్లో మీకు పులుసు కావాలి అనుకుంటే కనుక వాటర్ వేసుకోండి, లేదు అలాగే ఉంచుకుంటానంటే సరిపోతుంది. నాకు కొంచెం పులుసు కావాలి కాబట్టి నేను వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ కూడా మగ్గడ ఒక 5 మినిట్స్ పట్టేది కాబట్టి దీన్ని కూడా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో మొత్తం అంతా ఇలా మంచిగా కుక్ అయింది. నీకు కొంచెం గ్రేవీ టైప్లో లాగా వండాను అనమాట. నీకు ముందు చూపించిన విధంగా అలాగే కావాలి అంటే కనుక వాటర్ వేసుకోకుండా ఉంచుకోండి. సో ఎమ్మి బంగాళదుంప, వంకాయ అనేది మంచిగా రెడీ అయిపోయింది. సో ప్లీజ్ మీరు కూడా ఇది ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ, బాయ్.